హాయ్ గాయ్స్, క్రేజీ పాదా వ్లాగ్స్ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మా ఆయన మమ్మల్ని సర్ప్రైజ్గా ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. చాలా చాలా ఎంజాయ్ ఉంది. జలకన్య చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్లో. జలకన్య చూడండి, ఎప్పుడు చూడండి వాటర్ ఫాల్స్, జలకన్య అండ్ కాశ్మీర్కి వచ్చినట్టు అంత ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది అసలు. స్టార్టింగ్ ఇదిగోండి, స్టార్టింగ్ ఎంట్రన్స్. మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆ టికెట్ తీసుకున్నప్పుడు లోపలికి అలౌ చేస్తారు. చూడండి, వెంటనే కొండలా ఉంటుంది అసలు. అంటే కొండలో లోయ ఉంటుంది కదా, లోయలో వెళ్ళినట్టు ఉంటుంది స్టార్టింగ్. చాలామంది అక్కడ నుంచొని పిక్స్ అయ్యి తీసుకుంటున్నారు. మా వారిని తీసుకున్నాం రా అంటే అస్సలు వద్దన్నారు. ఇదిగోండి, ఇదంతా ఏసీలా ఉంటుంది. సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి. కాశ్మీర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదంతా ఎంట్రెన్స్ వెళ్తే ఇదంతా అసలు బ్యాక్గ్రౌండే చూడండి ఎంత బాగుంటుంది. ఇదంతా చల్లటి గాలి. కాశ్మీర్లో అలా ఉంటాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అంతా ఎంట్రన్స్ అనమాట. దాని లోపల నుంచి వస్తున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. ఇగో మా వారు ఎప్పుడు వీడియోలు తీయండి, నేను వీడియోలు తీసుకో, ఫొటోస్ దిగు అన్నారు. ఇది చూడండి, కాశ్మీర్లో వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. వాటర్ ఫాల్స్ ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇది ఒరిజినల్ కాదులే అనుకోండి, నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. మా వారు అయితే వీడియో తీసుకున్నాం, నేను వస్తానని మా వాడిని తీసుకొని వచ్చారు. అసలు చూడండి ఎంత అంటే అంత ఎంజాయ్ చేశాను. మా వారు అయితే వీడియోలు తీసుకో, ఫోటోలు తీసుకొని కాశ్మీర్లో కాశ్మీర్ యాపిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మనం ఫొటోస్ దిగే ఫోటో బూత్ అన్నీ. కాశ్మీర్లో ఎలాంటి బర్డ్స్ ఉంటాయి అన్నీ ఇక్కడ పెట్టారు. చూడండి, మా వారు ఎలాగో వీడియో తీస్తావు అంటున్నారు. ఇదేమో ఫోటో బూత్ అనమాట. ఫోటో బూత్ ఇక్కడ వాటర్ ఫాల్స్ సైడ్ ఉంటాయి. దాని పక్కన కాశ్మీర్ యాపిల్స్ అనమాట. కాశ్మీర్ యాపిల్స్ చూడండి ఎంత అందంగా ఉందో. వెళ్తే మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అక్కడ. ఆ వాటర్ నాకైతే బాగా నచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ బాగా నచ్చింది. అంతా ఫోటో బూత్ అనమాట. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం దిగుదామంటే మా ఆయనకి అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కదా. వీడియోస్ అండ్ కొంచెం ఫొటోస్ తీసుకుంటాకే అలా ఇచ్చారు. నేను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను వాటర్ ఫాల్స్ దగ్గర. ఇదేమో ఫోటో బూత్ అనమాట. ఇటు పక్క కాశ్మీర్ యాపిల్స్ ఎన్ని ఉంటాయి. కాశ్మీర్ యాపిల్స్ అన్నీ. మా ఒడ్డోడు చూడండి ఎట్లా చదువుతున్నాడు ఏం తిన్నట్టు. మా ఆయన అన్ని బర్డ్స్ ఇదేంటిదో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే తెలిసినట్టే ఉంది కానీ నాకు తెలియట్లేదు అది. ఇదైతే చిలుక, అదొక టైప్ చిలుక అనమాట. మా వాడికి చూపిస్తున్నాను. మా వాడైతే చూడండి, మా ఆయన దాన్ని ఇంకే చూస్తున్నాడు. ఇదేమో ఫోటో వద్దా, ఫోటో దిగుదామంటే అస్సలు రావట్లేదు. నేనైతే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నా. అది వీళ్ళందరూ చాలామంది. అస్సలేదు మీకు సర్ప్రైజ్ చూడండి. జలకన్యని చూశారు కదా, చూడండి అసలు ఏం వస్తుంది జలకన్య. అసలేం వీడియో పెడతాను మీకు ఉంది చూడండి. ముందు వస్తాయి ఇలా లవ్ సింబల్, హాయ్ చెప్పడం, ఇలా ఇవ్వడం, రోజ్ ఫ్లవర్ ఇవ్వడం. చాలా అంటే చాలా. ఈ ఎగ్జిబిషన్లో హైలైట్ అంటే ఈ జలకన్యని చూడడానికి చాలామంది వస్తున్నారు. మేము వీకెండ్లో వెళ్ళలేదు, సాటర్డే వెళ్ళాము. సండే అయితే మా వారికి వీకెండ్, అందరికీ సండే కదా వీకెండ్, అందరూ అప్పుడే వస్తారని మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. చూడండి అసలు మా వాడైతే చూడు అట్టే కళ్ళారుకొని చూస్తున్నాడు. అసలేం వీడియో ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఎలా అంటే ఇలా తీసి ఇలా లవ్ సింబల్, హార్ట్ సింబల్ అని వస్తుంది. చూడండి అందరు తీసుకుంటూ వెళ్ళి ఫోటో తీసుకున్నామంటే ఒక్కళ్ళు కూడా ఫోటో తీసుకుంటారు. ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా నాకు ప్లేస్ ఇవ్వట్లేదు. ఇది అసలైన వీడియో చూడండి. వావ్ సూపర్. మా వారు నేను ఇంకా అయిపోయింది చూడడం అనేసి వెళ్ళిపోతున్నాను. ఇదంతా ఎగ్జిబిషన్. ఇక్కడ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, ఫ్లవర్ వాజెస్ అండ్ ఫ్లవర్స్
రోజులైనా బాగా మా వాడైతే ఇది పట్టుకొని బాగా ప్రతిదీ రాలేదు. మా వాడి కోసం అంటే వద్దు వద్దు ఉన్నాయి కదా అని మా ఆయన అసలు ఇవన్నీ అసలు ఏదో ఒకటి తీసుకుందామంటే మా వారు ఏది వద్దు, ఓన్లీ చూడడమే. అన్ని స్లిప్పర్స్, షూస్, అవి టాటో. మా వారిని ఒక జోక్ వేసాను, అమ్మ నా బర్త్డేకి సర్ప్రైజ్గా నా పేరే తెచ్చుకుంటావా అని. అలాంటివి అడగకండి, సీరియస్ అయ్యారు. అంట దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. అడిగితే వాళ్ళు దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చామన్నది. అంతా ధూప్ స్టిక్స్ అనమాట, దాంట్లో పెట్టి పొగ రావడం. అవి అన్ని అద్దాలు 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అని ఉంటాయి కదా. అదైతే మనకి బయట 50 అలా దొరుకుతాయి. ఇక్కడైతే డబల్ రేట్లు. ఏది అడిగినా ఒక కప్ వచ్చి 40 రూపీస్, 100కి 3 అంట. ఎన్ని రబ్బర్ బ్యాండ్లు, ఇయర్ రింగ్స్ 250, 50, 100, ఓన్లీ 250, 100. అన్ని క్లిప్ వచ్చి మనకి బయట 20 అయితే ఇక్కడ 40. రబ్బర్ బ్యాండ్ అక్కడ 10 అయితే ఇక్కడ 20 అని ఇక్కడ అమ్మేస్తున్నారు. గాజులు అయితే 100 రూపీస్ కొనుక్కుందాం అన్నాను, కానీ మా ఆయన కొనుక్కోమన్నాడు. కానీ నేను మట్టిగా వెళ్ళైంది కదా, ఎందుకులే. నాకైతే బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనుకుంటే ఎన్ని ఫ్లవర్ వాజ్ అవన్నీ, ఆ బ్లాక్ బీడ్స్ తీసుకోలేదు. కానీ నాకు ఇది ప్రియమ్మ, నాకు చాలా నచ్చిందంటే మా వారు ఏది వద్దన్నీ డబుల్ రేట్లు అనేసారు. నాకు ఇక్కడ చెక్కది ఏదో కారు ఏదో బాగా నచ్చినట్టుంది. అదిగోండి బుద్ధుడిది, చెక్కవి, ఇవన్నీ చిన్న ఐటమ్స్. ఇవన్నీ ఊళ్ళతో చేసే డ్రెస్సులు, టాప్స్, జీన్స్ మీద మనం గోవా అలాంటివి వెళ్ళినప్పుడు. ఇవన్నీ వాచ్లు అనమాట, 250, 300. ఇవన్నీ దుప్పట్లు, అవి ఇవన్నీ ఇంకా 10 రూపీస్ అవి ఉంటాయి. ఇంకా 30 రూపీస్, 40 రూపీస్ అవే ఐటమ్స్ చాలా ఉన్నాయి తీసుకుంటానికి. నేనైతే ఏదో అక్కడక్కడ ఒక్కోటి తీసుకున్నాను. నాకైతే మా ఆయన చూడండి, నేను మొత్తం తిరిగి నాకైతే ఆ చెక్క కారు నచ్చింది అన్నాను కదా, మా వాడికి తీసుకోమని అడిగితే అక్కడ పడతావా పెట్టవా అని మా వారు నా మీద అరిసేసాడు. నేను ఆ బుద్ధుడిదైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ అంతా మా ఆయన చేతిలోనే కదా ఉంది. ఆయన ఇస్తే నేను చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. మట్టితో చేసినవి వినాయకుడు, కృష్ణుడు, ఎలిఫెంట్స్, ఫ్లవర్ వాజులు, పాట్స్, చిన్ని కుండ టైపు చిన్ని ఫ్లవర్ వాజ్ చాలా అంటే చాలా చాలా క్యూట్గా ఉంది. ఇదేమో వినాయకుడు, దాని పక్కన కూడా వినాయకుడు. ఇవన్నీ ఇతనాలు అన్నమాట, ఇతనాలు. సొరకాయ, బెండకాయ, మళ్ళీ సోపు అంతే కదా. ఇవన్నీ ఒడియాలు, ఇది మనం వెళ్ళంలే. ఇవన్నీ గోబీ మంచూరియా, గోబీ ఫ్రై, ఈ జీకే బుక్స్ చిన్నపిల్లలకి, ఏబిసిలు, 1, 2లు అలాంటివి అన్నమాట. మా వాడికి ఏదో చెప్పేస్తున్నాడు. మా వాడు చూడండి ఏంటిదండి అన్నీ విచిత్రంగా చదువుతాడు, తర్వాత చింపు పడగలుగుతాడు, ఏది ఉంచడు సరిగ్గా. చూడండి అన్నీ నాకే కావాలంటాడు. లాస్ట్కి మా వారు ఆ బుక్ తీసుకున్నాడు, నేనే సెలెక్ట్ చేశా ఏ బుక్ కావాలంటే. తర్వాత జీకే బుక్ ఒకటి, ఆల్ బుక్ ఒకటి. నేను ఈ గేమ్ ఆడాను, చూడండి నేను ఈ గేమ్ ఆడా, చూసారా వెళ్ళింది. నాకైతే ఈ గేమ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను పోలీస్ అవుదాం అనుకున్నా. చూడండి ఆ పోలీస్ గేమ్ ఇక్కడ 50 ఇచ్చి బెలూన్స్ కొట్టాల్సి వస్తుంది. 50కో 100కో 6 గుళ్ళు ఇస్తారు చిన్ని. దాంట్లో పెట్టడం పేల్చడం, దాంట్లో పెట్టడం పేల్చడం. ఇక్కడ కాదులే అక్కడ ఎక్కువ ఉన్నాయని పేలుద్దామని వెళ్ళాను. మా వారేమో నేను పెద్ద తోప అన్నట్లా చూశారు. నేను 6 గుళ్ళకి 5 పేల్చా బెలూన్స్. మీరే చెప్పండి గాయస్, నేను పేలుతా కాదు. మా వారు మామూలు పేలుతారు. గ్రేట్. ఒక్కొక్క
వీడియో తీయమంటే స్టాల్ ఆరింతలు వచ్చేస్తున్నాయి. మరి ఎన్ని ఫుడ్ స్టాల్ ఏం తిన్నాం ఏంటా అనేసి నేనేమో ఏదో తింటానికి ఇప్పిమంటే మా వారు తాగి ఇప్పించారు. ఎప్పుడు టేస్ట్ చేయని చేశాను, షార్ట్ వీడియోలో పెడతాను, మీరే చూడండి. మా వారు ముందరి పోతారు, నేను వెనక వెళ్దాం. అయిపోయింది. మా వారు కూడా నేను సీరియస్గా పడతారు చూసి ఎప్పుడు నవ్వడం. ఇలాంటి చిన్న పిల్లలు ఎక్కిద్దామంటే మా వారు వద్దు అన్నారు. కానీ మా వాడు నేను ఒకటి ఎక్కాము, కొలంబస్ టైప్ ఎక్కాము. మా వారు ఎక్కించారు 100 రూపీస్. ఇవన్నీ చిన్న పిల్లలు 3 years నుంచి 12 years వరకు అంట. మా వాడంట 1 year బేబీ కదా, బాగా నచ్చింది. ఇదిగోండి నేను ఎక్కాము. ఏమంటే వీడియో బెల్లర్ కదా గమనిస్తున్నామా, ఎందుకంటే తిరిగేసి పెట్టాడు. మీరు తిరిగేసి చూడండి. ఆడైతే అస్సలు భయపడలేదు గాయస్, అస్సలు భయపడలేదు. ఇది పిల్లోడైతే కంపల్సరీగా భయపడతాడు. వీడికి 1 year to 3 months అంటే 15 months మా బేబీకి. అస్సలు భయపడలేదు, ఇంట్రెస్టింగ్ అలాగే చూస్తున్నాడు. నాకైతే వాడిని మొయ్యలేక చేయి నొప్పి వచ్చేసింది. ఎందుకంటే భయం కదా, పక్కన కూర్చోబెట్టుకోవాలంటే వాడు దూలోడు. తెలిసింది కదా షార్ట్స్లో, నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తారు. అస్సలు కూర్చోడేమో అనేసి పాపం కూర్చున్నాడు, ఏమనలేదు. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చూడండి అరుస్తున్నాను, వీడియో తీ అని, అడ్డంగా తీ, నిలువుగా తీ అని అరుస్తున్నాను. ఇదండి చూడండి మీరు. మా వారిని మామూలుగా కాదు, చూడండి అంతసేపు తీశారు. స్లోగా ఉన్నాడు, ఒక అరగంటైనా తిప్పారు పాపం. చాలా ఎంజాయ్ చేశాను అనుకోండి. ఇది ఒకటే ఎక్కండి. నాకైతే జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం. జైంట్ వీల్ నేను ఎక్కుతాను, కానీ మా వారికి భయం, తిరిగొడు, అసలు వామిటింగ్స్ అయిపోతాయి. మా వాడు నేను ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఎందుకులే చిన్నపిల్లవాడు, నేను ఒక్కదాన్ని ఎందుకులని ఎక్కలేదు. ఇవన్నీ ఏదో ఒకటి ఎక్కించామ్మా పాపం వాడినంటే. పాపం వాడిని ఏది ఎక్కించలా, ఇది ఎక్కించాం. తర్వాత షార్ట్ వీడియో పెడతాను, చూసేయండి. ఇంకో ఇక్కడే టికెట్ తీసుకున్నారు మా వారు. టికెట్ తీసుకున్నాం, మా వాడికి ఎక్కామన్నమాట. ఆల్రెడీ చూశారు కదా మీరు. టికెట్ తీసుకున్నాం. ఫస్ట్ టికెట్ తీసుకొని ఎవరైనా ఎక్కించుకుంటారు. మా వారి టికెట్ తీసుకోకుండానే నేను ఎక్కేసా. ఫుడ్ స్టాల్ చాలా ఉన్న అసలు. నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఏం నిప్పిమంటే నాకైతే ఓపిక కూడా అయిపోయింది. అందుకే బాయ్ చెప్పేస్తున్నా. బాయ్ చెప్పమంటే మా వాడు బాయ్ చెప్తున్నాను. అస్సలు వాడు కళ్ళజోడే పెట్టుకోడు గాస్. అలాంటి వాడు కళ్ళజోడు పెట్టుకునే ఉన్నాడు. ఎంత ఫోజు కొట్టాడంటే అంత ఫోజు కొట్టాడు వాడు. అస్సలు ఎంత నాకైతే భలే కామెడీ అనిపించింది. బాగా అలసిపోయాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక డ్రింక్ వేసేసాను, అది మీరు చూసేయండి. మా వాడికి ఇక్కడే బెలూన్ తీసుకుని ఇందాకెళ్తే మా వాడు ఆడి ఇక్కడ మర్చిపోయాడు. మళ్ళీ తీసుకుంటున్నాం. అది తీసుకుందామా, నేనన్నా రెడ్ కలర్ తీసుకో అని. మా వాడికి ఏమో డాల్ఫిన్ కాదు, నువ్వు డాల్ఫిన్ పాడు చేసేస్తా, 2 రోజులు కూడా రాదురా అని మా వారు. లాస్ట్కి ఒక బెలూన్